ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కాగా గత ప్రభుత్వ హయాంలో మంజూరైన గృహలక్ష్మి పేరిట మంజూరైన ఇళ్లను మాత్రం లబ్ధిదారులకు అందించే ప్రక్రియ మాత్రం యథావిధిగా జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు సిద్ధం చేశారు. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇల్లు మంజూరయ్యో వాటికైతే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. సో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 69 లక్షలకు పైగా, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. బీఆర్ఎస్ హయాంలో గృహలక్ష్మి పేరుతో ఇల్లు మంజూరయ్యాయి. ఇంటిని నిర్మించుకునేందుకు 3 లక్షలు ఇస్తున్నారు. ఇక గృహలక్ష్మి పథకం కింద సుమారు 1000 ఇళ్ళు మంజూరయ్యాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 71,500 మంది లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ పడింది. కోడ్ ముగిసేదాకా కొత్త ఇళ్లకు నో క్లియర్ అని చెప్తున్నారు. ఇప్పటికే మంజూరైన వాటికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్నారు కలెక్టర్లు. సో మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఏవైతే ఇల్లు ఉన్నాయో వాటికైతే ఈ కోడ్ వర్తించదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.